వెల్కమ్ టు మహాత్మా టీవీ. నేను మీ దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయళ్లను అరెస్ట్ చేసి 13,20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ కేవి మహేష్ వివరాలను వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు క్రికెట్ బెట్టింగ్ రాయళ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు క్రికెట్ బెట్టింగ్ రాయళ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే హిందూపురం రూరల్ అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ చంద్ర ఆంజనేయులకు పక్కాగా అందిన సమాచారం మేరకు ఈ నెల 5న తూముకుంట చెక్పోస్టు ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న సందీప్ కుమార్ రెడ్డి, తిమ్మారెడ్డి, ఎర్రబల్లి శ్రీనివాస్ రెడ్డిలను అరెస్ట్ చేసి వారి నుంచి 13,20,000 నగదుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హిందూపురం రూరల్ సర్కిల్ పరిధిలోని చిలమత్తూరు మండలంలో రూరల్ సీఐ జనార్దన్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన అజిత్ కుమార్ పాల్ అనే వ్యక్తికి హిందూపురం న్యాయమూర్తి 10,000 రూపాయలు జరిమానా విధించారని, అదేవిధంగా ఆర్టీఏ అధికారులు 3 నెలల పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేశారని డీఎస్పీ తెలిపారు. ఇకపోతే శుక్రవారం ఉదయం హిందూపురం పట్టణంలోని బాలికా సదనంలో 2 బాలికలు తప్పిపోగా 1 టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోమందపల్లి మండలం మాగే చెరువు గ్రామం వద్ద సదరు బాలికను గుర్తించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించడం జరిగిందని మహేష్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మహేష్ తో పాటు రూరల్ అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ చంద్ర ఆంజనేయులు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ నాయుడు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్, 2 టౌన్ సీఐ కరీం పాల్గొన్నారు. వేసి మనం కేసు కట్టడం జరిగింది. దానివల్ల అతనికి 28వ తేదీన అంటే నిన్న 3 నెలల పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్టు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అందువల్ల ఈ ప్రెస్ మీట్లో ఈ డీటెయిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇది పెట్టడం జరిగిందండి. సస్పెండెడ్ బై ఆర్టీఏ అంటే 3 months అతను లైసెన్స్ ఉండదు. ఈ టైంలో ఇట్లాంటి అఫెన్సెస్ అతను ఒక ట్రైస్ గానా చేస్తే కంప్లీట్గా కూడా పర్మనెంట్గా కూడా అతని లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుందండి. మనకు ఆ పవర్ ఉంటుంది. సో అందరికీ యూత్కి ప్లస్ వాహనదారులు వాడేవారు ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడం ఆ పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఈ మైనర్ రైడింగ్, ఈ ఆల్కహాల్ రైడింగ్ కానీ లేదంటే ట్రిపుల్ రైడింగ్ కానీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమైతే మాత్రం లైట్గా తీసుకోము. నెమ్మదిగా మా పార్టీకి మేము కేసులు కడతాము, ఫైన్లు కడతాము, లైసెన్స్ సస్పెండ్ చేపిస్తాము. ఆ తర్వాత మీరే బాధపడతారు. దయచేసి మా పోలీసులు మేము చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మా కోఆపరేట్ చేస్తూ మీరు రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ చేస్తూ ఆల్కహాల్ తీసుకోకుండా హెల్మెట్ ధరించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రిపుల్ రైడింగ్ లాంటివి చేయకుండా రెస్పాన్సిబుల్ సిటిజన్గా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంఘటన జరిగింది. పుల్లాయమ్మ వయసు 9 సంవత్సరాలు, శైలు వయసు 8 సంవత్సరాలు. వీళ్ళు డీబీ కాలనీలోని బాలికా సేవా సదనంలో ఉన్నారు. పొద్దున్నే 6:30 వీళ్ళు బాలికా సదన్ నుంచి ఎవరికి చెప్పకుండా వాళ్ళు పారిపోవడం జరిగింది. బాలికా సదన్ వాళ్ళు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్కి మార్నింగ్ 10 o'clock వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అంటే వీళ్ళు పారిపోవడానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి 3.5 hour గ్యాప్ ఉంది. ఈ 3.5 hour గ్యాప్ ఉన్నందువల్ల మనం వాళ్ళని పట్టుకోవడానికి ఈవినింగ్ వరకు టైం. వాళ్ళు ఈవినింగ్ 3:30కి దొరికారు. అది అదృష్టవశాత్తు మన పోలీసులు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ప్లస్ అదృష్టం ఉండడం వల్ల వాళ్ళు దొరికారు. వాళ్ళు 4 teams మనం ఫామ్ చేసి వెంటనే 10 o'clock అంతా బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి మరియు వేరే చోట్ల ఎక్కడన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారా గట్టూరు ఆ ప్రాంతానికి కూడా మనం పంపించడం జరిగింది. టీమ్స్ని మడక్సిర బస్ ఎక్కారని ఎక్కువ జాప్యం లేకుండా మేము పోలీసులు వెంటనే టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈరోజు జరిగిన దాంట్లో నిజంగానే అదృష్టం ఉంది. దేవుడు కూడా మాకు సహకరించడం వల్ల పిల్లల్ని వెంటనే పట్టుకోగలిగాం. లేదంటే ఎవరైనా కిడ్నాపర్స్ చేతికి కానీ లేదంటే ఇప్పుడు మీరు పోక్సో కేసెస్ ఎన్నో జరుగుతున్నాయి. మృగాల చేతికి దొరికింటే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సో మేము అందరికీ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ లేదంటే బాలికా సదన్ వాళ్ళకి కానీ లేదంటే పేరెంట్స్కి కానీ ఇలాంటివి ఏమైనా పిల్లలు మిస్ అయితే వెంటనే పోలీస్కి 100 కాల్ చేయండి. వీఆర్ అట్ యువర్ సర్వీస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మేము వెంటనే వచ్చి మీతో పాటు మేము కూడా వెతుకుతాము. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్లో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.